హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. పిండి వంటలైతే నిన్న చెక్కలు చక్రాలు అయితే వండాను. ఇంక ఈరోజు సాయంత్రం అయితే అరిసెలు వండాలి. ఈ పూట అయితే వండట్లేదు. అరిసెలు వత్తాలంటే మన ఒక్కల వల్ల అయితే కాదు. అరిసెలు వండటానికి ఒక ఇద్దరు ముగ్గురైనా ఉండాలి. కొంతమంది పొలం వెళ్తారు కదా, ఇంకా సాయంత్రం అనుకోండి అందరూ ఖాళీగా ఉంటారు. అందుకోసమని నేను సాయంత్రం పూట పెట్టుకున్నాను. అరిసెలు వండాలంటే మనకు తప్పనిసరిగా నెయ్యి కావాల్సిందే. నెయ్యి ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంక ఇదైతే కేజీ ప్యాకెట్, కేజీ 600 అంట. తీసుకొని కూడా 2-3 రోజులు అవుతుంది. ఇంక తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. బాగా గడ్డగట్టింది. మనం వండేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసామనుకోండి ఇలా గడ్డలాగా ఉంటుంది. దీన్ని కట్ చేసి మనం బాండీలో వేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇంక ఇప్పుడు తీసి బయట అయితే పెడుతున్నాను. ఇంకా సాయంత్రానికి అయితే బాగా కరిగిపోయింది కదా, ఇంకా మనం ఓపెన్ చేసి బాండీలో పోసుకోవడానికైనా దేనికైనా సరే కష్టం లేకుండా ఉంటుంది. ఇంక ఇదైతేనేమో ఇంట్లో నేను చేసిన నెయ్యి. డబ్బా కూడా నిండలేదు, డబ్బాకు కూడా కొంచెం ఖాళీగానే ఉంది. ఆ కవర్లు అయితేనేమో నవీన్ చాక్లెట్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. ఇంకా నెయ్యి డబ్బా కూడా తీసి బయట అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెడితే మనకి నెయ్యి గట్టిగా గడ్డలాగా అయిపోయిద్దిగా, తీసి బయట పెట్టామనుకోండి కొంచెం మెత్తగా అయిపోయిద్ది. నెయ్యి అయితే ఎక్కువ చేయలేదు, కొంచెమే చేశాను. ఈ డబ్బాలోనే నెయ్యి చేశాను. ఇంక ఇదైతే సరిపోదులే అని చెప్పేసి ప్యాకెట్ అయితే కొన్నాను. కేజీకి కాదు, మానకి 1 కేజీ నెయ్యి అయితే పట్టిద్ది. 2 మానికల అరిసెలు అయితే వండుతున్నాను. 2 మానికలకి 2 కేజీలు అయితే పట్టిద్ది. కొంచెం తక్కువే పట్టిద్దిలండి. లాస్ట్లో చాలేదనుకోండి కొంచెం నూనె అయితే వేసుకోవచ్చు. వీలైనంత వరకు ఎక్కువ నెయ్యితోనే వండుతాను. ఇంకా చాలా పోతే కొంచెం నూనె పోస్తా, కానీ లేకపోతే అస్సలు నూనె పోయము. అచ్చం నెయ్యితోనే వండుకుంటాము. ఇంక ఇదైతే బెల్లం తెప్పించాను. బెల్లం అయితే 4 కేజీలు తెప్పించాను. 4 కేజీలకి కొంచెం ఎక్కువే వచ్చింది. వాళ్ళు పగలగొట్టేటప్పుడు కొంచెం చిన్న గడ్డలు ఉన్నాయి అనుకోండి, ఒక 1/4 కేజీ 1/2 కేజీలు ఉంటే వాళ్ళు పగలగొట్టకుండా ఇంకా అలాగనే కాటా వేసిస్తారు. చిన్న చిన్న ముక్కలు అనుకోండి అవి వేస్ట్ అవుతాయనో మరి ఎందుకనో కానీ 1/2 కేజీ ఉన్నా సరే అలాగనే ఇస్తారు. 4 కేజీలకి ఒక 1/4 కేజీ పెచ్చుందంట. గుర్తుపెట్టుకొని ఇంకా 1/4 కేజీ గడ్డ అయితే తీసి పక్కన పెట్టాలి. ఒక్క మానకి 2 కేజీలు బెల్లం అయితే వేస్తాము. ఒక్క మానిక అంటే 2 కేజీలు బియ్యం. 2 కేజీల బియ్యానికి 2 కేజీల బెల్లం అయితే వేస్తాము. అరిసెలకు మేము ఇంతే వేస్తాం. బాగా ముదురు పాకం అయితే తీస్తాం. ఇంకా ముందు అవన్నీ తీసి బయట పెట్టి ఆ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇంట్లో వాళ్ళంతా నిద్ర లేచారు కదా, ఇంకా మంచం మీద దిండ్లు దుప్పట్లు అవన్నీ అయితే తీసి సర్దేస్తున్నాను. పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం మనం నిద్ర లేకవండి అని చెప్పినా కానీ నిద్ర లేవరు. స్కూల్ లేకపోతే మాత్రం త్వరగానే నిద్ర లేచి చక్కగా ఆడుకోవడానికి బయటకు వెళ్తారు. ఈ దుప్పట్లు మాత్రం మనకు చలికి బాగా ఆగుతున్నాయండి. ఈ దుప్పట్ల గురించి అంటే నిన్న ఫోన్లో ఒకటి వీడియో అయితే చూశాను. చిన్న పిల్లలకి బాగా చలి పుడుతుందని చెప్పేసి ఫుల్గా దుప్పటి కప్పారంట. పాపం ఆ పాపకి ఊపిరాడక చనిపోయిందంట. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చలి పుడుతుంది కదా అని చెప్పేసి ఇలాంటి రగ్గులు మాత్రం ఫుల్గా అసలు కప్పొద్దు. చిన్నపిల్లలు పసిపిల్లలు వాళ్ళు తట్టుకోలేరు కదా, ఊపిరాడదు వాళ్ళకి. మనకి ఒక్కోసారి నిండుగా కప్పుకున్నాం అనుకోండి ఊపిరాడినట్టుగా అనిపించింది. కొంతమంది అయితే మొహం మీద అసలు దుప్పటి అనేది కప్పుకోరు, దుప్పటి తీసేసే ఉంటారు. ఎంత చలి ఉన్నా సరే మొహానికైతే అస్సలు దుప్పటి కప్పుకోరు. ఇంకా అందుకని చిన్నపిల్లలు మరీ పసిపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చలి పుడుతుంది కదా అని చెప్పేసి ఫుల్గా అయితే దుప్పటి అస్సలు కప్పకండి. మనకు బాగానే ఉంటుంది కానీ పిల్లలు కదా, వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, తట్టుకోలేరు. ఇంకా మంచం అయితే సర్దేశాను, దీంట్లో అవన్నీ సర్దేసేసాను. ఇంకా వంటగదిలోకి వచ్చి ఫస్ట్ వేడి నీళ్ళు అయితే తాగుతున్నా. పొయ్యి దగ్గర ఉండి వంటలు అవి చేస్తున్నాం కదా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ వంటలు చేసుకునే దానికంటే కూడా ఇలా పిండి వంటలు ఎగస్ట్రా పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బాగా వేడి చేసిద్ది. పండగ అయిపోయిన తర్వాత ఉంటుంది అనుకోండి మన పని, ఒక్కసారిగా వేడి అనేది బయటేసి అసలు చాలా ఇబ్బంది పడతాము. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బాగా వేడి చేయటం, జలుబు చేయటం, ఇంకేదైనా మోషన్స్ కావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే తర్వాత బయటపడతాయి మనకి. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా వాటర్ ఎక్కువ తాగటం, వేడి నీళ్ళు తాగటం, ఇంకా కొంచెం స్పైసీ ఫుడ్, బయట ఫుడ్లు అవన్నీ తినకుండా ఉండటం మంచిది. కానీ నేను మాత్రం పచ్చళ్ళు, కారాలు ఇలాంటివి మాత్రం నేను ఎక్కువ తింటానే ఉంటాను. అందుకని కొంచెం ఉదయాన్నే వాటర్ తాగితే మంచిది కదా అని చెప్పేసి వాటర్ అయితే తాగుతాను. మిగతా టైంలో అసలు వాటరే తాగాలనిపించట్లేదు అనుకోండి. చల్లగా ఉంటుంది, నోట్లో పోసుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది.
మా ఇంట్లో అయితే మరీ అసలు ఎంత కూలింగ్ ఉంటుందో అసలు చెప్పలేము, అంత కూలింగ్ ఉంటుంది. వాటర్ తాగేసి ఇంకా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న అంతా జిడ్డు జిడ్డుగా ఉంది, అసలు పొయ్యి అయితే క్లీన్ చేయలేదు. నిన్న పిండి వంటలు వండుకుంటా ఇంకా ఆ పనే సరిపోయింది కదా, ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేయలే. ఇంక ఇప్పుడు ఉదయాన్నే అయితే పొయ్యి క్లీన్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ కూడా అంతగా ఏం లేదు, టిఫిన్ చేసే పని కూడా ఏం లేదు. ఇంట్లో పిండ్లు కూడా ఏం లేవు, దోసల పిండి అయిపోయింది. ఇడ్లీకి వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా తర్వాత వేద్దాంలే. అందులో మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చిందనుకోండి, ఇంక ఇడ్లీ వండితే మాత్రం ఊరుకోదు. రోజు దోశలే కావాలంటది. అక్కడ ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసింది, దోశలు కావాలంటది. ఇంకా అందుకని ఆలోచిస్తున్నా, ఇడ్లీకి పోద్దామా వద్దా, ఈ 2 రోజులు ఏదో ఒక టిఫిన్ చేసేసి మళ్ళీ దోశలకే పోద్దామని చెప్పేసి ఇంకా దేనికైతే నానబోయలేదు. ఇంక ఈరోజు నవీన్ అయితే నూడిల్స్ చేయమన్నాడు. మేమైతేనేమో ఇంక బయట నుంచి టిఫిన్ తెప్పించుకుందాంలే అనుకుంటున్నాను. పక్కనే ఇంటి పక్కనే చిన్న హోటల్ అయితే ఉంది. ఒక 10 రూపాయలు తెప్పించుకున్నాం అనుకోండి సరిపోతాయి. ఏదో ఉదయం పూట తిన్నామా లేదా అన్నట్టుగానే, ఏమీ తినకుండా ఉంటే రోజు అలవాటు కదా, గ్యాస్ వచ్చినట్టుగా ఉండి ఆకలైనట్టుగా ఏదో అదొక చిరాగ్గా అనిపించింది. ఏదో కొంచెం తిన్నా చాలు, 2 ఇడ్లీ తిన్నా చాలు. 2 ఇడ్లీ తిని టీ తాగామనుకోండి, తిన్న ఫీలింగ్ అయితే కలిగి మనకి మధ్యాహ్నం దాకా ఆకలి అవ్వకుండా ఉంటుంది. నీళ్ళల్లో కొంచెం షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. పొయ్యి జిడ్డు జిడ్డుగా ఉంది కదా, జిడ్డు మరకలు పోతాయిలే అని చెప్పేసి. పిండి మరి వాళ్ళు నువ్వు చేసేది వాళ్ళు సాయంత్రం మరట్ట మా నవీన్ చూడండి, మిల్లు కాడ పిండి ఇచ్చావా అని అడుగుతున్నాడు. మనం అరిసెలకి పిండి అనేది ముందే వేయించుకోం కదా, అప్పుడప్పుడు వేయించుకొని అప్పుడప్పుడు వండుకుంటాము. అసలు మిల్లు పిండి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనుకోండి. మనం పిండి తీసుకొస్తున్నారు అనగానే బెల్లం అయితే పొయ్యి మీద పెడతాము. బెల్లం నలగొట్టుకోవడం అన్నీ పిండి వచ్చేటప్పటికి రెడీ చేసి ఉంచుకోవాలి. పిండి అనేది అస్సలు ఆరిపోకూడదు. పిండి ఆరిపోయిందంటే మాత్రం అరిసెలు సరిగ్గా రావు, ఇరిగిపోయినట్టుగా వస్తాయి. అసలు బాగుండవు. పిండి అనేది ఆరిపోకూడదు. బెల్లం పొయ్యి మీద పెట్టేసి మనం పిండి జల్లెడ పట్టుకుంటూ ఉండాలి. మిల్లుకి వేపించుకొచ్చుకున్నా సరే జల్లెడ పట్టుకోవాలి. అప్పుడే ఏదన్నా అడుగున కొంచెం నూక కానీ ఏదన్నా వచ్చినా సరే ఇంక మొత్తం పోయిద్ది. ఇంకా టిఫిన్ అయితే ఇదిగోండి, నవీన్కైతే నూడిల్స్ అయితే చేశాను. పిల్లలకి నూడిల్స్ ఇలాంటి టిఫిన్లు చేస్తే చాలండి, చక్కగా తింటారు. ఎటువంటి గొడవ చేయరు, పీసులు పెట్టకుండా తింటారు. అదే ఇడ్లీ కనుక వండి తినమన్నాం అనుకోండి, ఇంకేముండదు ఇంట్లో, మామూలుగా కూడా ఉండదు, మామూలుగా రచ్చ చేయరు. ఇలాంటివి హెల్త్కి మంచిది కాని ఫుడ్డు మాత్రం బాగా తింటారనుకోండి. ఇంక ఈ 4 రోజులు మాత్రం పిల్లలు హాయిగా చక్కగా టీవీలు చూస్తూ ఆటలాడుకుంటా ఎంజాయ్ చేస్తారు. మనకు చుక్కలు చూపిస్తారనుకోండి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మనం ఇంట్లో చేసిన కూర వాళ్ళకి నచ్చదు, తినరు. ఏ టిఫిన్ చేసినా నచ్చదు, తినరు. వాళ్ళకి నచ్చినవే చేసి పెట్టాలంటారు. ప్రతిరోజు నచ్చినవి చేసి పెట్టాలంటే విసుగుగా ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు పిండి వంటలు వండుకుంటున్నామా, ఇవి ఒక పూట తినేసి పద్దాకలు ఇవే తినాలా, వేరే స్నాక్స్ కావాలి, వేరే చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. వేరే స్నాక్స్ ఏం చేస్తాము, మనం ఇంత కష్టపడి ఈ స్నాక్స్ వండి పెట్టాము, ఇవి అయిపోయేదాకా వేరే స్నాక్స్ అడగకుండా ఇవి తింటే బాగుంటుంది. కానీ పిల్లలు అలా కాదు, వాళ్ళకి ఎప్పటికప్పుడు వెరైటీగా కావాలంటారు. ఈ బాండీ అయితే నిన్న చెక్కలు చక్రాలు వండాను కదా, ఆ బాండీ అయితే కడుగుతున్నాను. ఇంకా సాయంత్రం అరిసెలకు కూడా ఈ బాండీనే వాడదామని అని చెప్పేసి ఇంక ఇదైతే కడిగి పెడుతున్నాను. ఎప్పుడు అరిసెలు వండుకోవడానికి నేను వేరే బాండీ అయితే తీసుకుంటాను. అది ఉక్కు బాండీ కాదు, ఏదో మట్టిలాగా ఉంటుంది. ఇలాంటి బాండీలు కాదు, అవి వేరుగా సపరేట్గా ఉంటాయి. ప్రత్యేకంగా అరిసెలు వండుకోవడానికే వాడుకుంటారు ఆ బాండీలు. అవి చిన్న బాండీలు, ఇంత వెడల్పు కూడా ఉండవు. మనం కొంచెం నెయ్యి పోసుకొనైనా వండుకోవచ్చు. ఎక్కువ శాతం అందరూ అవే వండుకుంటారు. ఇంకా అవి ఎందుకులే, ఇంక ఇది ఉంది కదా దీంట్లో వండుదాంలే అని చెప్పేసి ఇంక ఇదైతే క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకరిని అడగటం, తెచ్చుకోవటం. ఇప్పుడు అరిసెలు వండుకునే టైం కదా, ఇంకా అందరూ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తూ ఉంటుంటారు. ఎందుకులే దీంట్లోనే వండుదాంలే, ఏదైనా అదే కదా అని చెప్పేసి ఇంక ఈ బాండీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఆయిల్ పోసాను కదా, సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి, ఆయిల్ వాసనగా ఉంటుంది. ఇంకా అందుకని శుభ్రంగా అయితే క్లీన్ చేసి బార్లు ఇచ్చి పెట్టాను అనుకోండి, ఇంకా ఆరిపోయిద్ది కదా. సాయంత్రానికి కావాల్సినవన్నీ ఇప్పుడే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అప్పుడు టెన్షన్ పడకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు అన్నీ కావాలనుకోండి, అప్పుడప్పుడు చూసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అరిసెలు అంటే మనం చేయలేము, మనుషులను పిలుచుకుంటాము,
వాళ్ళు వచ్చేటప్పటికి మనం అన్నీ రెడీ చేసి దగ్గరలో పెట్టామనుకోండి, వాళ్ళు చక్కగా వండేస్తారు. అలా కాకుండా మనం ఏం తెచ్చుకోకుండా ఇంకా వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు అప్పుడు తీసుకురావడానికి వెళ్ళటం, ఎవరినన్నా అడగటం, టెన్షన్ పడ్డామనుకోండి అస్సలు పనులు అనేవి కావు. ముందు మనం అరిసెలు చేయడానికి ఏమేం కావాలి అని ప్లాన్ ప్రకారం అన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి, ఇంకా చక్కగా సింపుల్గా అయితే వండుకోవచ్చు. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు కదా, నవీన్కైతే నూడిల్స్ చేసి ఇచ్చాను. ఇంకా మాకైతేనేమో ఒక 10 రూపాయలు ఇడ్లీ తెచ్చుకొని ఇడ్లీ తింటున్నాను. 10 రూపాయలకి 3 ఇడ్లీ అయితే ఇస్తారు, చిన్న ఇడ్లీ చాలు మనకు, అంతకంటే ఇంకా ఎక్కువైతే అవసరం ఉండదు. ఇంకేదో ఉదయం పూట కొంచెం తినాలి కాబట్టి తినటమేను. తినేసి కొంచెం టీ తాగామనుకోండి ఇంకా మధ్యాహ్నం 1 గంట వరకు ఇంకా ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఇంక ఈలోపు మేము ఏమీ తినను కూడా తినము. ఇంట్లో ఏదైనా స్నాక్స్ ఉంటే తింటాం, లేకపోతే తినము అసలు. కాయలు కానీ ఇంకేమీ తినము. మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఖర్జూర పళ్ళు కానీ ఇలాంటివి అయితే ఇంకా అసలు ఉండనే ఉండవనుకోండి. ఉదయం టిఫిన్ తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం. సాయంత్రం ఇంకేదన్నా ఇంట్లో కాయలు కానీ ఏమన్నా ఉంటే సాయంత్రం 4 గంటల 5 గంటలప్పుడు తింటాము. ఏమీ లేవనుకోండి, ఉదయం పెట్టుకున్న టీ ఉంటాయి కదా, ఇంకా అవే కొంచెం వేడి చేసుకొని అయితే తాగుతాను. ఇంకా అంతవరకేను. మళ్ళీ నైట్ అన్నం తింటాం. ఇంక ఇలాగనే ఉంటుంది మాకైతే. ఇంకా కూర ఏమో టమాటా రసం చేద్దాంలే అని చెప్పేసి టమాటాలు అయితే పొయ్యి మీద వేసాను. టమాటాలు, కొంచెం చింతపండు, 4 ఎండుమిరపకాయలు అయితే వేసాను. వీటితో పాటు మన ఇంట్లో కొంచెం ధనియాలు ఉన్నాయి అనుకోండి, కొద్దిగా ధనియాలు కూడా వేసుకున్నాం అనుకుంటే మంచి సువాసనగా బాగుంటాయి. వీటిని పొయ్యి మీద ఉడకబెట్టేసి బాగా మెత్తంగా పిసికేసి ఆ రసం తీసిన తర్వాత తిరగమాత పోసుకోవచ్చు. ఈ 4 టమాటాలకి 1 లీటర్ రసం అయితే పెట్టుకోవచ్చు మనం. ఇందులో కొంచెం కారం వేసుకొని తర్వాత ఉప్పు కారం అవి వేసుకొని రసం పొడి ఉంటుంది కదా, రసం పొడి 1 స్పూన్ వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రసంలోకి ఎప్పుడైనా కానీ కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరనుకోండి, మంచి సువాసనగా బాగుంటుంది. ఇంకా రసం అయితే పొయ్యి మీద పెట్టేసుకొని నేనైతే ఇంకా టీ పెట్టుకొని టీ అయితే తాగుతున్నాను. ఇల్లంతా ఆయిల్ మరకలు జిడ్డు జిడ్డుగా ఉందనుకోండి, ఇంకా సాయంత్రం అరిసెలు వండిన తర్వాత ఇల్లు మొత్తం సరుపు పోసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.